ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథలు అనే పుస్తకం నుంచి పక్క వీధి జన్మంత దూరం అనే కథ. తింటున్న అన్నం ఆపేసి పెళ్ళాం మీద చర్రున లేచాడు దేవుడు. పచ్చడింత చప్పగా ఉంటే ఈ అన్నం తినడానికా పారబోయడానికా? రంగమ్మ మాట్లాడలేదు. మళ్లీ ముద్ద నోట్లో పెట్టుకుంటే చెప్పలేని అరుచిగా ఉంది దేవుడికి. 6 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నావు, నాకేం కావాలో నీకు తెలియదు. నిన్న పంచకి నీళ్ళ రంగు ఎక్కువ పెట్టావు, మంచినీళ్ల కుండ మీద మూత పెట్టవు, చారులో బెల్లం వద్దంటే వినవు. నీకు మొగుడు అక్కర్లేదే, వాణ్ణి ఏడిపించటమే కావాలి. రంగమ్మకి రోషం వచ్చి, కావలసింది చేసి పెట్టడం లేదా, అడిగి చేయించుకోరాదా అంది. దేవుడు అగ్గైపోయాడు. అడిగి చేయించుకోనా? నువ్వేమైనా ఇవాళే అడవిలోంచి వచ్చావే? అన్నీ తెలిసి చేస్తున్నావు. నిన్ను కట్టుకోవడం నా బుద్ధి తక్కువ. రంగమ్మ ఉడికిపోయింది. ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా అని ఎదురొచ్చింది. దేవుడు ఆ కోపంలో ఏం చేసేవాడో తెలియదు. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడేనే అంటూ పళ్ళు కొరుకుతూ తినే కంచంలో చేయి కడుక్కొని లేచిపోయాడు. ఏం మనిషి అని లోపల విసుక్కుంది రంగమ్మ. వెళ్ళి చాప మీద పడుకుంటే దిండు కింద ఎత్తుకి ఇటుకిరాయి లేదు. అన్నం తినగానే అలవాటుగా నమలడానికి రంగమ్మ శనగబద్దలు పెట్టలేదు. దేవుడు కుతకుత ఉడికిపోతూ ఊగిపోతున్నాడు. ఇదేం పెళ్ళాం, ఛీ! ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు, ఇవంటే తనకి అసహ్యం, కంపరం. ఇవే కావాలని ఎందుకు చేస్తుంది? అందరు పెళ్ళాలు మొగుడికేం కావాలో తెలుసుకొని మసులుకుంటుంటే తనకి పడని పనులన్నీ చేసి ఎందుకు పిచ్చెక్కిస్తుంది? తనకిష్టమైన బంతిపూలు ఎట్టుకోదు, కొప్పు ముడుచుకోమంటే బారు జడవేస్తుంది. ఇలా తిండి లేక మాడి చేస్తుంటే ఏమీ కానట్టు పట్టించుకోదు. తప్పైపోయిందని చెప్పొచ్చుగా, చెప్పదు. రాక్షసి, దయ్యం, పిశాచి, దీంతో కాపురం కుదరదు. చెంగున లేచి ఉత్తరీయం భుజాన వేసుకుని పక్క వీధిలో వాళ్ల బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు. రాత్రికి రాలేదు. రంగమ్మ కంటి మీద కునుకులేదు. మర్నాడు పంచెలు ములుకర్ర తెప్పిస్తూ ఇంటికి బియ్యం పప్పు పంపించాడు. రంగమ్మ వండలేదు. రోజు బియ్యం పప్పు వస్తున్నాయి. దేవుడు తిరిగి రాలేదు. 3 రోజులు పస్తుండి 4వ రోజు గంజి కాచుకు తాగింది. 5వ రోజు బియ్యం పప్పు వస్తే తిప్పి పంపేసి తనే పొలంలో కూలికి వెళ్ళింది. అంతే. ఆనాటి నుంచి పక్క వీధిలో ఉన్న దేవుడికి, ఇవతల వీధిలో ఉన్న రంగమ్మకి అనంతాకాశమంత అడ్డుగోడ. సంవత్సరం గడిచింది. ఒకరి ఊసు ఒకరికి లేదు. ఓ రోజున పక్క వీధిలో సన్నాయి రాండోళ్లు మోగాయి. దేవుడు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. రంగమ్మ వలవలా ఏడవలేదు. తలుపు మూసుకు లోపల కూర్చుంది. అప్పుడెప్పుడో పెళ్లిపీటల మీద చూశాను దేవుణ్ణి, మళ్లీ వెళ్ళి చూసేస్తేనో అనుకుంది. కాని పీటల మీద చెల్లమ్మ పెళ్లి కూతురుగా కూర్చుందన్న తలంపు రాగానే గుండె చెరువైంది. కళ్ళు గట్టిగా మూసుకుని సన్నాయి మోత వినిపించకుండా చెవుల్లో దూది పెట్టుకుంది. చెల్లమ్మ గడుసుది. దేవుణ్ణి పక్క వీధి వైపు చూడనివ్వలేదు సరికదా, ఆ గాలి కూడా సోకనివ్వలేదు. 3 ఏళ్లలో వరుసగా 3 పిల్లల్ని కని మరింతగా ముడిబిగించింది. దేవుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఓ పండుగ రోజు మాత్రం తీపి తింటూ పాపం అదేం చేసుకుందో అనుకున్నాడు పైకి. ఆ మాటలు విన్న చెల్లమ్మ, ఒంటిది కదా, బాగానే చేసుకుంటుంది, ఇదిగో చంటోడు అయ్యా అయ్యా అని ఒకటే ఏడుపు అంటూ దేవుడు ఒళ్ళో పిల్లాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. 10 ఏళ్లు గడిచాయి. రంగమ్మకి లేని వయసు పైబడ్డట్టు నడుం వంగిపోయింది. ముక్కోటికి గుడికి వచ్చింది. పడుతూ లేస్తూ మెట్లన్నీ ఎక్కి దేవుడి దగ్గరకొచ్చి పూజారి చేతిలో కొబ్బరికాయ కర్పూరం పెట్టి పూజ చేయండయ్యా అంది. ఎవరి పేరు చేయించును అన్నాడు పూజారి. దేవుడి పేరు చేయించండయ్యా అంది రంగమ్మ. ఏ దేవుడి పేరా? నీ దేవుడి పేరా, ఈశ్వరుడి పేరా? ఇద్దరూ ఒకటే, కానివ్వండయ్యా అంది రంగమ్మ. అప్పుడే చల్లమ్మతో గుళ్ళోకొచ్చిన దేవుడు ఈ మాటలు విని చెలించిపోయాడు. హారతి అద్దుకుంటున్న రంగమ్మతో ఏదో అనబోయాడు. కానీ ఆమె ఆ అవకాశం ఇవ్వకుండా
అమ్మవారి గుళ్ళోకి వెళ్ళిపోయింది. రంగమ్మకి తెచ్చిన హారతి తను కళ్ళకద్దుకోవడమే మిగిలింది దేవుడికి. కాలం గడుస్తుందే కాని పక్కపక్క వీధులు పరలోకాల్లా ఉన్నాయి. ఓ రోజు చింతల రేవులో రంగమ్మ స్నానం చేసి నీళ్లు ముంచుకుంటోంది. చెల్లమ్మ బట్టలు తుక్కొని తడి బట్టలు భుజాన వేసుకుంది. మగ అండ ఉన్న మనిషి కాబట్టి దేవుడు కావిడేసుకుని నీళ్ళెప్పుడో మోసాడు. బిందెత్తుకొని ముందు నడుస్తుంది రంగమ్మ. వాడి ఒత్తైన రంగమ్మ ముఖం చూస్తే చెల్లమ్మకి ఉన్నట్టుండి జాలేసింది. ఇంతలో రంగమ్మ తూలిపడబోతే చెల్లమ్మ చెంగున ముందుకు దూకి పట్టుకొని, అప్పా ఎంత బరువో అంటూ భుజం మీద బిందె లాక్కొని తన భుజం మీదకి ఎత్తుకుంది. ఇద్దరూ నడుస్తున్నారు. చెల్లమ్మ అంది, అప్పా ఒక్కదానివే ఉంటావు, నా ఇంటికి రాకూడదా? నడుస్తున్న రంగమ్మ ఆగిపోయి చెల్లమ్మని ఎగదిగా చూసింది. నా భాగ్యం దోచుకున్నదానా, నాకు గంజినీళ్లు ధర్మం చేస్తానంటున్నావా అనుకుందో ఏమో తెలియదు. కన్నీళ్లు పొంగగా అంది, వస్తానమ్మా, మళ్లీ జన్మలో నీ కడుపున పుట్టి నీ ఇంటికే వస్తా.